హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. రియల్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే భారీగా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇండియాలో, లొకేషన్ వచ్చేసి ఇండియా అనమాట. ఫుల్ టైమ్గా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క రియల్ కంపెనీ అనేది, సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, రియల్ ఈజ్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ నేషనల్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ పవర్డ్ బై టెక్నాలజీ అనమాట. సో రియల్ ఈజ్ కరెంట్లీ ఆపరేటింగ్ ఇన్ యూఎస్ స్టేట్స్ అనమాట, కెనడా, కొలంబియా. సో 2014లో దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ యొక్క స్టేట్స్లో అయితే రియల్ కంపెనీ ఉండడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. 2 షిఫ్ట్స్, 6:30 PM to 3:30 AM. అండ్ అలాగే సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 7:30 PM to 4:30 AM అనమాట. ఈ యొక్క షిఫ్ట్ టైమింగ్లో మీరు వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కంపెన్సేషన్ ఇక్కడ డిపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే బ్రోకరేజ్ ఆపరేషన్స్ అనమాట. మీరు బ్రోకరేజ్ వర్క్గా చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాల్స్ మాట్లాడడం, కస్టమర్కి ఎటువంటి క్వారీస్ ఉన్నా కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది వయా కాల్స్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎస్టిమేటెడ్ బేస్ శాలరీ వచ్చేసి 7 to 7.6 lakh per annum అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. లొకేషన్ వచ్చేసి రిమోట్ వర్క్ అనమాట, ఇండియాలోనే. జాబ్ సమ్మరీ కనుక చూసుకున్నట్టయితే, వీఆర్ సీకింగ్ ఏ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ టు జాయిన్ అవర్ బ్రోకరేజ్ ఆపరేషన్ టీమ్ అట్ రియల్ బ్రోకర్ LLC. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ విల్ ఆల్సో ఇంక్లూడ్ ప్రాంప్ట్లీ రెస్పాండింగ్ టు కస్టమర్ ఎంక్వైరీస్ వయా ఈమెయిల్స్, అడ్రసింగ్ క్వైరీస్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్, ప్రాపర్లీ లిస్టింగ్ అండ్ జనరల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎటువంటి క్వారీస్ ఉన్నా కూడా మీరు త్రూ ఈమెయిల్స్ అండ్ అలాగే అడ్రసింగ్ క్వారీస్ని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే, ది ఐడియల్ క్యాండిడేట్ ఫర్ దిస్ రోల్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునే వాళ్ళు బాగా మాట్లాడగలగాలి అండ్ అలాగే కమ్యూనికేట్ అవ్వాలన్నమాట కస్టమర్స్తో. సో ఈ యొక్క టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ది ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ రోల్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే కస్టమర్ ఓరియంటెడ్ పర్సన్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ అనమాట. ఐడెంటిఫై అండ్ assess agents needs to achieve satisfaction by providing accurate and valid complete information అనమాట. హ్యాండిల్ ఇన్బౌండ్ కస్టమర్ క్వారీస్ ఇన్ టైమ్లీ అండ్ కన్సిడరేట్ మేనర్ వయా ఈమెయిల్ అనమాట. సో ఇన్బౌండ్ కాల్స్ని అయితే మీరు హ్యాండిల్ చేయగలగాలి. కస్టమర్ క్వారీస్ని తెలుసుకుని వయా ఈమెయిల్స్ ద్వారా, వయా మెయిల్స్ ద్వారా మీరు క్వారీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. టైం మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్, ప్రియారిటైజ్ టాస్క్ ఇన్ ఆర్డర్ టు మీట్ డైలీ వర్క్ గోల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాలో కంపెనీ కమ్యూనికేషన్ ప్రొసీజర్స్, గైడ్లైన్స్ అండ్ పాలసీస్ అనమాట. కంపెనీ యొక్క గైడ్లైన్స్ అయితే మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. మేనేజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ టికెట్స్, అదర్ డ్యూటీస్ మే బీ అసైన్ అనమాట. రిక్వైర్డ్ స్కిల్స్, ఎబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే, ఎబిలిటీ టు అడాప్ట్ క్విక్లీ అండ్ లెర్న్ న్యూ టెక్నాలజీస్ అనమాట. సో మీరు ఏవైనా న్యూ టెక్నాలజీస్ వస్తే కనుక మీరు త్వరగా నేర్చుకునే కేపబిలిటీ అలాగే ఎబిలిటీ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు ఉండాలి. ది ఎబిలిటీ టు వర్క్ విత్ సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ టీమ్ వర్క్, మోటివేషనల్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. క్రియేటివ్ థింకింగ్ అండ్ అలాగే ఎబిలిటీ టు మేక్ క్విక్ డెసిషన్స్ అనమాట. మీకు త్వరగా డెసిషన్ తీసుకునేలాగా క్రియేటివ్ థింకింగ్ అయితే మీకు ఉండాలి. ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు స్టిక్ డెడ్ లైన్స్. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని మెన్షన్ చేశారు. బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎనీ డిసిప్లిన్, సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. MBA, బీటెక్, సో ఇలాంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ యాజ్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ ప్లస్ అనమాట. మీకు ముందుగా కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్గా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే అది వచ్చేసి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ విత్ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ సచ్ యాజ్ G Suite, MS Office, Zendesk, Slack అండ్ జూమ్ మీద మీకు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క టూల్స్ మీద మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ కనుక చూసుకున్నట్టయితే, ఎబిలిటీ టు ట్రూలీ ఎన్కంపస్ అవర్ కంపెనీ కోర్ వాల్యూస్, వర్క్ హార్డ్, బీ కైండ్, వీఆర్ బిగ్గర్ దాన్ మీ, టెక్ హ్యూమానిటీ అనమాట. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ సిట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు
ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ దగ్గర చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, మీ యొక్క అడ్రస్, లొకేషన్, జిప్ కోడ్, పోస్టల్ కోడ్, ఆర్ యూ విల్లింగ్ టు అండర్గో బ్యాక్గ్రౌండ్ చెక్, రెగ్యులేషన్స్ ఎస్, సోషల్ లింక్స్, మీకు పోర్ట్ఫోలియో యూఆర్ఎల్ ఉంటే ఇచ్చేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఇక్కడ యూఆర్ఎల్ అయితే ఇచ్చేసేయండి. కరెంట్ ఎంప్లాయ్ ఆర్ రిఫరబుల్, సో మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని పెట్టండి, లేకపోతే నన్ను అని పెట్టండి, ఎన్ని అని పెట్టేసేయండి. వీఆర్ రిఫర్డ్ టు దిస్ కెరీర్ ఆపర్చునిటీ బై సమ్మన్ రియల్, నో అని పెట్టేసేయండి. ఇఫ్ యూ ఆన్సర్డ్ ఎనీ ఆఫ్ క్వశ్చన్స్ అబౌవ్, ఇక్కడ కూడా నో అని పెట్టేసేయండి. ఐడెంటిటీ కనుక చూసుకున్నట్టయితే జెండర్ ప్రొనౌన్స్, ఇక్కడ మీరు షీ అయితే షీ, మీరు జెంట్స్ అయితే హీ అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ లీగల్ నేము అండ్ అలాగే వర్క్ స్పాన్సర్షిప్ అండ్ అదర్ క్వశ్చన్స్. ఆర్ యూ లీగల్లీ అథరైజ్ ఏ వర్క్ ఇన్ ఇండియా? ఎస్. వర్క్ ఈజ్, వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఫిక్స్డ్ సిటీసీ, మీ యొక్క సిటీసీ ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేస్తారు కదా 7.6 అని, 6.8 అని ఇక్కడ మీరు ఇచ్చేసేయండి. వాట్ ఈజ్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్? 6 to 8 lakhs per annum ఇక్కడ క్లిక్ చేయండి. వాట్ ఈజ్ యువర్ అఫీషియల్ నోటీస్ పీరియడ్? ఇమ్మీడియట్లీ అవైలబుల్ అని పెట్టేసేయండి. ఆర్ యూ కరెంట్లీ సర్వీసింగ్ ది నోటీస్? ఇఫ్ ఎస్, నో అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ అట్ టైం? ఎస్ అని పెట్టేసేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసి మీరు కవర్ లెటర్ అనేది యాడ్ చేయాలన్నమాట, అప్లోడ్ చేయాలి. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉందన్నమాట, ఆ యొక్క లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా దానిలో అప్డేట్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి కవర్ లెటర్ని. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఏజ్, మీ యొక్క ఏజ్ని ఇక్కడ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ జెండర్ ఐడెంటిటీ, అది ఇవ్వండి. డూ యూ ఐడెంటిఫై యాజ్ ట్రాన్స్జెండర్? నో. హౌ డూ యూ ఐడెంటిఫై యువర్ సెక్షువల్ ఓరియంటేషన్? ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ది అప్లై. విచ్ ఎథ్నిసిటీ డూ యూ ఐడెంటిఫై విత్? ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ది అప్లై అనమాట. సో ఇక్కడ కూడా ఆధార్ అని పెట్టేసేయండి. విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ కమ్యూనిటీస్ డూ యూ బిలాంగ్స్ టు? మీరు పేరెంట్ అయితే పేరెంట్ అని పెట్టండి, లేకపోతే డిసెబిలిటీ ఉన్న వాళ్ళైతే డిసెబిలిటీ పెట్టేయండి. నన్ ఆఫ్ ది అబోవ్ అయితే నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టేసేయండి. సో ఇలా అన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ నుండి రిప్లై అనేది మీరు త్రూ మెయిల్ ద్వారా అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో తరోగా మీరు మెయిల్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.